సో అండ్ చిరంజీవి గారిని మీరు ఎప్పుడు కలిశారు? అసలు ఫస్ట్ మీట్ ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ టైము నేను నా వరల్డ్ రికార్డ్ తీసుకున్నప్పుడు ఆయన కలిసే అవకాశం వచ్చింది. ఆయన అప్రిషియేట్ చేసి ఆయన చేతుల మీదుగా ఆ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు ఒకసారి కలిస్తే బాగుండు అనిపించేది. ఇలా కూర్చున్నాను, బాగా గుర్తుంది. అలా వస్తుంటే ఒక వైబ్రేషన్ అనమాట. ఫస్ట్ టైం తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అలాంటి వైబ్రేషను మనం ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఒక ఒక మంచి హాలిస్టిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వైబ్ ఉంటుంది. కానీ మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఫస్ట్ టైం చూసిన వాళ్ళ వైబ్ ఏంటో కనుక్కోండి. తర్వాత కూడా ఉండదని కాదు, అసలు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక ఎనర్జీ అండి, ఒక ఎడిక్షన్. చిరంజీవి గారు అంటే 3 నెలలు 4 నెలలు 6 నెలలకు ఆయన చూడాలి. అసలు ఎలా ఉంటుందంటే ఒకసారి చూసిన వాళ్ళు, ఒకసారి ఫోటో దిగిన వాళ్ళు అంతటితో ఏం ఆగిపోరు. ఇంకా ఆయన ఎప్పుడు కలిసే అవకాశం వస్తుందో, ఆయన ఎంత దూరం నుంచి చూసినా చాలు, జస్ట్ ఇంకొంచెం దూరం నుంచి చూసినా చాలు, చూడాలి. ఆయన ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. 2-3 మంత్స్ దాటిపోతే ఏదో బాడీలో ఏదో ఒక వెలితిలాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆయన ఒకసారి చూడగానే మళ్ళీ ఎనర్జీ అవుద్ది. అది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మామూలు క్యాజువల్గా చాలామంది మెగా అభిమానులు చూస్తాను, వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సార్ చిన్నప్పుడు అంటే లైక్ ఇప్పుడంటే ఓకే, చిన్నప్పుడు మనకి థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టి డ్యాన్స్లు వేసి డ్రమ్స్ పెట్టించి చాలా ఉంటాయి. హంగామా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే యాజ్ ఆన్ డేట్ ఈరోజు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఊళ్ళల్లో కాడి నుంచి ప్రతి ఒక్క చోట ఎంతమంది అంటే ఇప్పుడు నైట్ కదా అది ప్రీమియర్ ముందే చూడండి, మొత్తం హంగామా ఉంటుంది. అంతే ఆయన ఆ సినిమా రిలీజింగ్ ముందే ఆ టికెట్ కోసమే కొన్ని గంటలు వెయిట్ చేస్తారు. చూడాలి ఎంత తొందరగా సినిమా చూడాలి. ఒక్కొక్కళ్ళు 20 సార్లు 30 సార్లు 50 సార్లు చూసేవాళ్ళు ఉన్నారండి. పిచ్చి, ఆయన అంటే పిచ్చి. ప్రతిరోజు వెళ్తారు, ఎలాగో ఒకలాగా ప్రతిరోజు 3 గంటలు టైం స్పెండ్ చేసేవాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు. సూపర్. సరే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అభిమాని అంటే మనం చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, సో దీని వరకే పరిమితం ఉంటారు. కానీ మీరు ఆయన మీద అభిమానంతో బ్లడ్ డొనేట్ చేయడం అసలు అది సాధ్యమైన విషయం కాదు. జనరల్గా చెప్పాలంటే ఏంటంటే మన బాడీలో నుంచి మనం రెగ్యులర్గా మనకి ప్రవహించేది బ్లడ్, దాన్ని తీసి ఇవ్వడం 225 సార్లు ఒక చిరంజీవి బ్లడ్గా. ఏంటి సార్ అసలు బ్లడ్ డొనేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఏంటి బ్లడ్ డొనేషన్, దీని వెనకాల ఉన్న ఇదేంటి కాన్సెప్ట్? అంటే మన ఇండియాలోనే ఎవరు రక్తదాతలను మీరు అడిగినా ఒకటే చెప్తారు. అసలు మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారంటే 90% పీపుల్ చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు డొనేట్ చేసి ఆ యువతనందరినీ, తన అభిమానులందరినీ ఒక మంచి ఉద్యమం వైపు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపుతో అందరూ కూడా రక్తదాతలుగా మారి 1 సారి 2 సార్లు 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 50, 100, 200, 300, నేను హయ్యెస్ట్గా 333, ఇంకా 100, 150, 200 వాళ్ళు కూడా ఉన్నారు. అభిమానులు కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు. ఎవ్రీ 3 మంత్స్కి ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ వచ్చి ఆయన కోసం బ్లడ్ డొనేట్ చేసి వెళ్తూ ఉంటారు. అలా ఎవరెవరైతే 25 సార్లు కంప్లీట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించి చక్కగా మాట్లాడి అందరికి ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు. ఆ పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో చిరంజీవి గారు పిలిపించారనుకో, అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. ఒకవేళ లంచ్ టైంలో అయితే లంచ్ అరేంజ్ చేస్తారు. అలాగా ఎక్కడ కూడా అభిమానులకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇస్తారు. ఒక అభిమానులకే కాదు, అభిమానుల యొక్క ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్కసారి వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటారు. కుటుంబంలో వాళ్ళకు కూడా ఆయన ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో చూడండి. అలాగే ఊళ్ళల్లో బ్యానర్లు కట్టే ప్రతి మెగా అభిమాని ఫ్యాన్స్ మీటింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క అభిమానిని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళందరినీ ఒక తాటి వైపు నడిపిస్తున్న వ్యక్తి రావణం స్వామినాయుడు గారు.
సోహం నాయుడు గారు అంతా అసలు వరల్డ్ వైడ్గా మెగా అభిమానులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరిని ఒక తాటి మీదకు తీసుకురావడం, ప్రతి రక్తదాతని ఎంకరేజ్ చేయడం, ప్రతి ఫ్యాన్ని గుర్తించడం, వాళ్ళు చేస్తున్న వర్క్ని బట్టి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వటం, అలాగా ఆయన ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తూ ఉంటారు, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా. సూపర్ సార్. సార్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుకుంటే అందులో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే వాళ్ళిద్దరు ఎంత బయట మంచి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం అనేది చాలామంది మెగా అభిమానులు అవ్వచ్చు, ఇటు వెంకటేష్ గారు అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ కళ నెరవేరిందని చెప్పచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డ్యూయల్ రోల్ ఏదైతే ఉందో, ఇద్దరు ఒక కాంబినేషన్ ఉందో, ఇదొక స్పెషల్ కదా. ఫస్ట్ టైము వెంకటేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కనిపిస్తున్నారు. ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నారు. గడిచిన సంక్రాంతులు కనుక చూసుకుంటూ ఉంటే చక్కటి ఫేమ్లో ఉన్నారు. అనిల్ రావుపూడి గారితో కంటిన్యూషన్గా సినిమాలు చేసి ఈగర్గా అంతా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళిద్దరి సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంది వీళ్ళు కామెడీ టైమింగ్స్, లిటరల్గా వెయిటింగ్ అనమాట.